పురుషస్య పరపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని येन सर्वमिदं ततम्। శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దూత, వ్యాస మహర్షి చేతి వ్రాత, అహంకారం యొక్క కోత, భవసాగరం యొక్క ఈత, శ్రీమద్ భగవద్గీత. మానవ జీవన గమనంలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు అందించినటువంటి ఏకైక మహద్గ్రంథం శ్రీకృష్ణ శ్రీ భగవద్గీత. మానవ జీవన గమనంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం చూపే ఏకైక మహద్గ్రంథం శ్రీమద్ భగవద్గీత. మనకు 6 కర్మయోగాలు, 6 భక్తి యోగం, మిగతా 6 జ్ఞానయోగంగా మనకి ఇవ్వడం జరిగింది ఈ 18 అధ్యాయాల్లో. అందులో భాగంగా మనం 8వ అధ్యాయం పేరు అక్షర బ్రహ్మయోగము. అసలు అక్షర బ్రహ్మయోగం అంటే ఏంటిదంటే, యాక్చువల్గా క్షరము అంటే నశించేది, క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది. అంటే అలాంటి నశించని పరబ్రహ్మ తత్వం గురించి చెప్పేదే ఈ భగవద్గీతలోని 8వ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడికి మనకు అర్జునుడు అడుగుతారు, అసలు బ్రహ్మ అంటే ఏంటిది, ఆధ్యాత్మికం అంటే ఏంటిది, కర్మ అంటే ఏంటిది, ఆదిభూతం అంటే ఏంటిది, ఆది యజ్ఞం అంటే, ఇవన్నీ ప్రశ్నలకు ఇచ్చే సమాధానంలో ఈ యొక్క బ్రహ్మము, ఈ యొక్క ఇందులో మనకు 22వ శ్లోకంలో మనకు భక్తి గురించి మన క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో ఓ పార్థ, సమస్త భూతములు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నాయి. ఈ సచ్చిదానంద పరమాత్మను, ఈ జగత్తందను మనం చేరుకోవాలంటే ఏకైక మార్గం కేవలం భక్తి అని ఈ యొక్క 22వ శ్లోకం యొక్క అర్థం. అంటే ఇక్కడ మనకు భక్తి అంటే ఏంది, ఈ శ్రీకృష్ణ పరమాత్ముని మనం చేరుకోవాలంటే కావలసింది కేవలం భక్తి ద్వారానే. అంటే భక్తి అంటే యాక్చువల్గా ఏంటిదంటే, భక్తి అంటే భగవంతుని కానీ గురువును కానీ ఆధ్యాత్మిక సత్యాన్ని పట్ల పరిపూర్ణమైన ప్రేమ, విశ్వాసం, అంకిత భావం, ఇవన్నిటి కలిసి మనం భక్తిగా మనకు నిర్వహించడం జరిగింది. భక్తి యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే శ్రద్ధ, విశ్వాసం అంటే భగవంతుని పైన అమితమైన విశ్వాసం, శరణాగతి అంటే మన ఆత్మ సమర్పణతో చేసేది భక్తి అంటాం, పూర్తిగా భగవంతునికి అంకితంతో చేసేది భక్తి, ప్రేమపూర్వకంగా స్వార్థరహితంగా నిస్వార్థంగా చేసేది భక్తి, సేవాభావంతో చేసేదాన్ని కూడా మనం భగవంతుని పట్ల మన భక్తిగా మనం నిర్వహించవచ్చు. అదేవిధంగా స్మరణము, ధ్యానము, భగవంతుని పట్ల నిరంతరము మనం స్మరణము ధ్యానం చేయడాన్ని కూడా మనం భక్తిగా మనం నిర్వహించవచ్చు. మనకు భక్తి 2 రకాలు, ఒకటి సాగుణ భక్తి, రెండవది నిర్గుణ భక్తి. దైవాన్ని ఒక రూపంగా భావించి మనం విగ్రహారాధన చేయడాన్ని మనం సాగుణ భక్తి అంటాం, దేవాలయ పూజ. నిర్గుణ పూజ అంటే ఏంటిదంటే భగవంతుని యొక్క రూపాన్ని, తన లక్షణాలను అతీతంగా భావించి ఉపాసన చేయడాన్ని మనం నిర్గుణ భక్తి అంటాం. ఉదాహరణ ఎవరిక్కడ మనకు తులసిదాస్ కానీ, అన్నమయ్య, మీరాబాయి, త్యాగరాజు, ఇవన్నీ కూడా మనకు భక్తి ప్రచారంలో వస్తాయంట. అసలు భక్తి పట్ల మనకు ఉండాల్సింది జ్ఞానము. ఈ బ్రహ్మ జ్ఞానం, అక్షర బ్రహ్మ జ్ఞానము, అక్షర బ్రహ్మయోగము. బ్రహ్మము అంటే జ్ఞానము అని అర్థం. వ్యాపించినది, వెలుగునిచ్చినది, విశ్వమంతా ఏకం చేస్తున్నది, చైతన్యాన్ని నింపునది బ్రహ్మ జ్ఞానము అంటాం. కొండంత మర్రి చెట్టు విత్తనంలో దాగి ఉంటుంది అని తెలుసుకునేది బ్రహ్మ జ్ఞానం. కొండంత మర్రి చెట్టు ఒక చిన్న విత్తనంలో దాగి ఉంది అని తెలుసుకునేది బ్రహ్మ జ్ఞానము. విత్తనాన్ని విత్తనంలో చూసేది లౌకిక జ్ఞానం. లౌకిక జ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి చాలా భేదం ఉంటుంది. మనం చూసే సృష్టి ఎప్పటికీ కూడా మారదు. దృష్టిని ఎప్పుడైతే మార్చుకుంటామో, సృష్టి ఎప్పటికీ మారదు. దృష్టిని ఎప్పుడైతే మార్చుకుంటామో నిజంగా మన జీవితం అనేది సుఖ సంతోషాలతో ఉంటుంది. బ్రహ్మం వేరు, పరబ్రహ్మం వేరు, బ్రహ్మం వేరు, పరబ్రహ్మం వేరు. అందులో మనకి ఇక్కడ మనకు రావణ బ్రహ్మ అంటారు. మనకు కశ్యప ప్రజాపతికి దితి, అదితి అని 2 భార్యలు ఉంటారు. దితి ద్వారా వచ్చిన వాళ్ళు దైత్యులు,
అదితి ద్వారా వచ్చిన వాళ్ళు ఆదిత్యులు. అంటే మనం చేసే గుణం ద్వారా మన యొక్క గుణం ఏ విధంగా ఉంటుంది. మన రావణుడు రాక్షసుడు, కానీ ఏమంటారు దాన్ని రావణుడు ఏమంటే రావణ బ్రహ్మ అంటాం. కానీ మనం తినే ఆహారం పట్ల, మనం తినే ఆహారం సాత్వికం ఉంటుందా, దాని పట్ల మన ఆలోచన, మన గుణం ద్వారా మనకేంటంటే మన యొక్క గుణం ద్వారా మనం రాక్షస స్వభావమా, మనది మామూలు స్వభావమా, మనిషి స్వభావం తెప్పేది. అంటే ఆ కాలంలో ఎట్లుందంటే తాటకి రాక్షసి తన భర్త నందుడు, వాడి కుమారుడు ఏం పేరు మారీచుడు. అంటే అగస్త్య యొక్క ఆశ్రమాన్ని తను ఎప్పుడైతే అకుపై చేసుకుంటున్నాడో అప్పుడు ఏమవుతుందంటే ఈ అగస్త్యుడు, ఈ యొక్క నందుడు ఎప్పుడైతే మనం ఆ యొక్క ప్లేస్ని అకుపై చేసుకున్నప్పుడు ఈ యొక్క అగస్త్యుడు ఏం చేస్తున్నప్పుడు ఈ నందుడికి తన యొక్క కోపంతో తను మొత్తం భస్మం, మన యొక్క కన్ను ద్వారా తను మొత్తం కూడా భస్మం చేస్తాడు. ఆ టైంలో ఎవరికి వస్తారు, తాటకి తర్వాత మారీచుడు. అంటే మారీచుడు లేటి రూపంలో ఉన్నటువంటి మరీచయే నమః అంటే మన సూర్య నమస్కారం వస్తుంది. తను మారీచుడు ఎవరు, తాటకి మరియు నందుడి యొక్క కుమారుడు. అంటే ఈ అగస్త్యుడి యొక్క ఆగ్రహానికి వాళ్ళు ఎంత కోపంతో వచ్చి నా యొక్క భర్తను ఎందుకు చంపుతావని కోపంతో వచ్చినప్పుడు, నీవెంత కోపంతో ఉన్నావో నువ్వు అదే విధంగా కోపంగా ఉండు అని ఎవరు, ఈ యొక్క అగస్త్యుడు ఈ తాటకి చెప్పిస్తాడన్నమాట. అందుకే వాళ్ళు కోపం ద్వారా వాళ్ళు రాక్షసులు అయిపోతారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే చెప్పే విషయం ఏంటంటే మనం బ్రహ్మ జ్ఞానంలో క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ వినశ్యతి. ఇందులో భాగంగా మనకి ఈ భక్తిలో భాగంగా ఈ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగంలో మనకు శ్రీకృష్ణ పరమాత్ముని ఇచ్చినటువంటి విషయంలో మనకు భక్తి గురించి ఎంత నీటి